ఇక్కడ గంగా ఘాట్ దగ్గర ఒరిజినల్ రుద్రాక్షలు దొరుకుతున్నాయండి. కానీ రష్ ఎక్కువగా ఉండడం వల్ల గంగా హారతి ఆపివేశారంటండి. ఇక్కడ కొన్ని స్పెషల్ ఫేమస్ ఫుడ్స్ ఉన్నాయండి. మలాయ్ అని ఇలా కుండలో అమ్ముతున్నారు, చాలా ఫేమస్ అంట. ఇక్కడ నోట్లో పెట్టుకుంటే నోలా కరిగిపోతుందండి. అలాగే 144 ఇయర్స్ మహాకుంభ మేళాలో ఈ రోజు నేను ఉన్నాను. అందరికీ నమస్కారం. యాష్ కి స్వాగతం, సుస్వాగతం. 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరిగే మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు 44 రోజుల పాటు మహాపుణ్య స్నానాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలోనే తొలి కుంభమేళా 1954వ సంవత్సరంలో ప్రయాగ్రాజ్లో జరిగింది. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకి హరిద్వార్ ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్ లేక ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒక్కసారి ఈ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతుంది. ఇప్పుడు నేను మహాకుంభమేళాకి వెళ్ళబోతున్నానండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రెడీ అయ్యానండి. మీ అందరూ ఆశీర్వాదం కావాలని, మా యొక్క ఈ యొక్క జర్నీ మంచిగా శుభ్రంగా విజయప్రదంగా జరగాలని మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ లక్నో నుంచి అయోధ్యరామ, అక్కడ నుంచి ప్రయాగ్రాజ్, తర్వాత కాశీ విశాలాష్మి, ఇలాగా మహాశివుడిని దర్శించుకుని గంగా హారతి ఉంటుంది కదండి, అది కూడా మేము అటెండ్ అయ్యి రిటర్న్ మేము మళ్ళీ ఒక 4 days 5 days తర్వాత వస్తాం. ఫ్లైట్లో వెళ్తాం, ఫ్లైట్లో వస్తున్నామండి. సో కొద్దిగా రష్గా ఉందంటున్నారు, కానీ చూడాలి మా జర్నీ ఎలా జరుగుతుందో. మా జర్నీ అన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటానండి. చూద్దామా ముందు మా జర్నీ ఎలా ఉంటుందో, మా దర్శనాలు ఎలా అవుతాయో, ఏ విధంగా ప్రయాగరాజు మేము స్నానాలు అన్నీ ముగించుకుంటామో అవన్నీ కూడా చూడాలి. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతున్నామండి. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి 6 members వరకు వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉందండి లక్నోకి. లక్నో నుంచి అయోధ్యరామకి వెళ్ళాలని మా ప్లాన్ అండి. సో అందుకని మిడ్ నైట్నే ఇలా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా వేరే ఫ్రెండ్స్ అందరూ కూడా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చేస్తారు. తిను డాక్టర్ నీలిమా అండి, తిను ఊహ, తిను రమణి అండి. ఇంకా వేరే ఫ్రెండ్స్ అందరూ మా వెనకాల కూర్చున్నారు. లక్నో ల్యాండ్ అయిపోయామండి. మమ్మల్ని పిక్ చేసుకోవడానికి కార్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి బై కార్ అయోధ్య వెళ్తామండి. అంతా కూడా మేము ఈ టూర్ ప్లాన్ అంతా కూడా మేము ప్యాకేజ్లోనే బుక్ చేసుకున్నాం. ఇంక్లూడింగ్ ఫ్లైట్ ఛార్జెస్తో సహా మేము ప్లాన్ చేసుకున్నామండి. లక్నోలో చాలా చాలా చలి ఉంది, వణికిపోయామండి మేము అసలు చెప్పాలంటే. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి ఆఫ్టర్ 12 హైదరాబాద్లోనే తలస్నానాలు చేసి బయలుదేరామండి. ఎందుకంటే డైరెక్ట్ అయోధ్యరాముని దర్శనం చేసుకోవాలనే ప్లానింగ్తో మేము ఇంటి దగ్గరే స్నానాలు అన్నీ ముగించుకుని వచ్చామండి. ఇక్కడ మధ్యలో కొద్దిగా ఆకలి వేస్తుందని ఆగామండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. చపాతీ, పన్నీర్ కర్రీస్, ఇలా నార్త్ ఇండియన్ కర్రీస్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి. అందుకే మంచిగా ఫుల్గా లాగించేసాం అన్నీని. ఈ వీడియో పోస్ట్ చేయడం కొద్దిగా లేట్ అయిపోయిందండి. అయినా సరే మా యొక్క ఈ కాశీ ప్లాన్ టూరు మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని, అంతేకాకుండా మా యొక్క ఈ లైఫ్ టైం మెమరీని మీ అందరితో పాటు షేర్ చేసుకోవాలనిపించి నేను షేర్ చేసుకుంటున్నానండి. ఇలా ఉన్నాయంటే మనం
అయోధ్యరామ్కి వచ్చేసామండి. ఇక్కడ ఆటోలు అయితే చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉన్నాయండి మన ఆటోలతో పోలిస్తే. ₹10 అంట. దండం పెట్టి జై శ్రీ అబ్బో ఎంత బాగా వచ్చింది. జై శ్రీరామ్ ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చింది. ఇట్లా చేతితో రాసినట్టే వచ్చింది. ఎంత బాగా వచ్చింది. మీరు ఉన్నాయా చేంజ్ ఉన్నాడు. ఇంకా రైల్వే స్టేషన్ కి అతి దగ్గరలోనే ఉందని చెప్పాలి అయోధ్యరామ టెంపుల్. కానీ చాలా 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 హెవీ రష్ ఉందండి. ఇసుగు వేస్తే రాలనంత జనం ఉన్నారండి. ఇలా నడుస్తూనే ఉన్నాం. నాకు తెలిసి 15 to 18 కిలోమీటర్స్ వరకు నడిచామనుకుంటే అండి మేము అయోధ్యరామలో. ఎంత నడిచినా తిరగడం లేదు. మార్నింగ్ స్టార్ట్ చేసాం దర్శనానికి, ఈవినింగ్ 5-6 అయిందండి దర్శనం అంతా అయ్యేటప్పటికి. మళ్ళీ కార్ ఎక్కేసాము చెలో ప్రయాగ్రాజ్ అంటూ. లంచ్ కూడా ఏమీ చేయలేదండి. మార్నింగ్ ఆన్ ది వే తిన్నాం కదా, అంతేనండి. మధ్య మధ్యలో కొద్దిగా టీ స్నాక్స్ తీసుకున్నాము, అంతేనండి. కానీ మొత్తం నైట్ అంతా జర్నీ చేస్తూనే ఉన్నాము కార్లో. చాలా రష్ ఉండడం వల్ల రోడ్స్ అంతా బ్లాక్ చేసేసారు. ప్రయాగ్రాజ్ వెళ్ళే రోడ్స్ అన్నీ చాలా వరకు బ్లాక్ అయినాయండి. తిరిగి ఫైనల్గా మార్నింగ్ 2 o'clockకి ప్రయాగ్రాజ్ చేరుకున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే అయోధ్యరామ్ నుంచి మనకి ప్రయాగ్రాజ్కి 3 to 4 hours జర్నీ. కానీ రష్ వల్ల మేము నైట్ అంతా జర్నీ చేస్తూనే ఉన్నాము. బాగా అలసిపోయామండి. అయోధ్యరామ్లో బుక్ చేసుకున్నాము రూము. కానీ ఇంత రష్ వల్ల రోడ్స్ బ్లాక్ చేయడం వల్ల రూమ్స్కి వెళ్ళలేకపోయాము అయోధ్యరామ్లో. చూసారు ఎంత రిస్కీ జర్నీ. అయినా సరే శివయ్య చూసుకుంటాడన్న ధైర్యం మా అందరికీ అండి. ఎందుకంటే ఎంతవరకు రాగలిగామంటే ఆ మహాశివుని అనుమతే కదండి. ఆయన ఆజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదంటారు. లక్కీగా ఆటోస్ దొరికినాయండి ఘాటి దగ్గరికి వెళ్ళడానికి. ఆటో ఛార్జెస్ చాలా చాలా ఉన్నాయి. అయినా సరే ఇంత రష్లో ఇంత దూరం నడవాలంటే మేము ఆల్రెడీ అలసిపోయి ఉన్నాం. సో ఎంత ఛార్జ్ అయినా పర్వాలేదని ఆటోలు ఎక్కేసాం. కొద్దిగా హమ్మయ్య అని రిలాక్స్ అయ్యాము. ఘాటి దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ దగ్గరలో టెంట్స్ ఉన్నాయి. ఇక్కడ టెంట్ లోపల ఎలా ఉందో మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్న ఈ టెంట్స్లో మేము డ్రెస్సులు చేంజ్ చేసేసుకుని బ్రష్లు చేసేసి ఫ్రెష్ అయిపోయి సంగమం దగ్గరికి వచ్చేసాము. యాక్చువల్గా త్రివేణి సంగమం దగ్గరికి బోట్స్లో వెళ్ళి స్నానం చేయాలి. కానీ రష్ ఎక్కువగా ఉండటం వల్ల బోట్స్ అన్నీ ఆపేశారంట. అందుకే ఇలా ఘాట్ దగ్గరే కొద్దిగా లోనికి వెళ్ళి 3 ములుగులు మునిగేసాము. మనసంతా చాలా ఆనందంతో నిండిపోయింది. ఇప్పటి వరకు పడ్డ కష్టమంతా ఒక్కసారి మాయమైపోయినట్టు అనిపించిందండి. గంగమ్మకి ఆవు పాలు ఇలా సమర్పించుకుంటే చాలా మంచిదని ఇక్కడ అందరూ చెప్తున్నారండి. సో అందుకని మేము అందరం కూడా గంగమ్మ తల్లికి ఇలా ఆవు పాలు సమర్పించుకున్నాము. నెక్స్ట్ వచ్చి మా ఫ్రెండ్ ఇక్కడ టిన్స్లో గంగా వాటర్ పడుతుందండి. అందరికీ ఇవ్వడానికి చాలా మంది చెప్పారు. గంగా వాటర్ తీసుకురమ్మని మరీ చెప్పారు. సో అందుకనే ఇలా మేము టిన్స్ తీసుకుని వాటిలో తీసుకెళ్తున్నాము. ఇక్కడ పక్కనే డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి ఇలా టబ్బుల్లో అరేంజ్ చేశారండి. సో మేమందరం కూడా అక్కడ డ్రెస్సులు చేంజ్ చేసేసుకుని ఇక్కడ పక్కనే ఉన్న పూజా సామాగ్రి దగ్గర పూజా సామాన్లు తీసుకుని గంగమ్మ తల్లికి దీపాలు వెలిగించి ఇలా వదిలేసామండి. ఫైనల్లీ మహాకుంభలో స్నానం అయిపోయింది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ మహాశివుడు బ్లెస్సింగ్స్ గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి. సో అందుకని మేము ఈరోజు ఇలా ఈ మహాకుంభ యాత్రని మంచిగా ఊహించుకున్నాము ప్రయాగరాజ్తో. చాలా చాలా హ్యాపీ. ప్రయాగరాజ్లో స్నానం నేను ఊహించలేదండి. అసలు నేను వచ్చి ఈ రోజుని ఇలాగా మహాకుంభలో స్నానం చేస్తాను
నాకు ఆ అదృష్టం ఉందని ఊహించలేదు. మరి ఆ శివుడు ఎందుకు నన్ను కరుణించి అనుగ్రహించాడో నాకు ఇంతటి భాగ్యం కలిగింది. 144 ఇయర్స్ మహాకుంభమేళలో ఈరోజు నేను ఉన్నాను. అది ఒక శివ అనుగ్రహం వల్లే ఇది నాకు అయింది. అసలు ప్రయాగరాజ్లో మహాకుంభమేళలో నాకు అసలు ఇలా నేను స్నానం చేయగలుగుతాను, మునుగుతాను అని అసలు ఊహించలేదండి. ఎందుకంటే కొద్దిగా భయం వేసింది. అయోధ్యరాంలో ఉన్న వేడి చూస్తే చాలా రష్ ఉంది అయోధ్యరాంలో. సో అప్పుడు నాకు అనుకున్నా ఇంకా ప్రయాగరాజ్లో కష్టమే అవుతుంది స్నానం చేయడం, అదృష్టం లేదేమో అనుకున్నా. కానీ బాగా శివుణ్ణి అయితే బాగా తలుచుకున్నాను. ఆయన అనుగ్రహించాడండి. అది కూడా మేము తెల్లారిగట్ల 3 o'clock 4 o'clock మహాకుంభమేళలో స్నానం చేసాము. కార్తీక మాసంలో స్నానం చేస్తాం కదండి, అలా అనిపించింది. చందమామ ఉన్నాడు పైన, చందమామ ఆస్వాదిస్తున్నాడు. అది కూడా మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగో చూడండి నా వెనకాల చందమామ కూడా ఉన్నాడు, చూపిస్తా. చందమామ సమక్షంలో మేము దీపాలు కూడా పెట్టుకున్నాం. తెల్లారుజామున దీపం పెట్టడం కూడా చాలా మంచిది కదండి. దీపాలు పెట్టి పసుపు కుంకాలు వదిలేము చాలా. అది ఇంకా నాకు కార్తీక మాస స్నానం కూడా గుర్తొచ్చింది. మళ్ళీ రిటర్న్ ఆటోలో కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వచ్చి వారణాసి వెళ్ళాలి కదండి. కాకపోతే మధ్యలో ఇలాగ టీ షాప్స్ కనిపిస్తే ఇక్కడ ఆగాము, కొద్ది టీ తాగేసి వెళ్దామనేసి. కానీ ఇంకా ఇక్కడ చూడండి కట్టెల పొయ్యి మీద వండి మరీ అమ్ముతున్నారండి ఫుడ్. ఇక్కడ పాత రోజుల్లో లాగా పాత రోజులు గుర్తొచ్చినాయి ఇవన్నీ చూస్తుంటే. ఇంకా నెక్స్ట్ వచ్చి వారణాసికి స్టార్ట్ అయిపోయాం. 3 days నుంచి ఇప్పటి వరకు కార్లోని జర్నీ చేస్తూనే ఉన్నామండి. ఇప్పటి వరకు అసలు రూమ్కి వెళ్ళలేదు. వారణాసిలో రూమ్ ఉంది. ఆఫ్టర్ 3 days మేము రూమ్కి వెళ్ళబోతున్నామండి. ఇప్పుడు వారణాసి రాగానే ఫ్రెష్ అయ్యి గంగా ఘాట్కి హారతికి వెళ్దామని రిక్షాలో స్టార్ట్ అయిపోయామండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను రిక్షాలు, మళ్ళీ ఇప్పుడు నేను వారణాసిలో చూస్తున్నానండి. నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. బ్యాలెన్సింగ్ కుదరట్లేదు. దీపం వదిలేద్దాంరా, దీపం వదిలేదు బోట్లో మరల పడుతుంది. ముందు బోట్ అయితే ఓకే ఇక్కడ రండి. కానీ రష్ ఎక్కువగా ఉండడం వల్ల గంగాహారతి ఆపివేశారంటండి. సరే కదా అని బోటింగ్కి వెళ్దామని బోట్ వచ్చే లోపల మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. బోటింగ్లో మేము టెంపుల్ గాడి దాకా వెళ్ళి కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుందామని ఇలా ప్లాన్ చేసేసుకున్నాం. ఇంకా సో బోటింగ్స్ వచ్చే వరకు ఇంకా ఇక్కడ కొద్దిగా టైం పాస్ చేస్తున్నామండి. ఇలా గాడి దగ్గర కూర్చుని టీ తాగుతూ టైం పాస్ చేస్తూ ఉంటే చాలా మనసుకి ఆహ్లాదకరంగా ఆనందంగా అనిపించిందండి. మీరు కూడా కాశీ వస్తే మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వద్దు. ఇక్కడ గంగా ఘాట్ దగ్గర ఒరిజినల్ రుద్రాక్షలు దొరుకుతున్నాయండి. డైరెక్ట్ చెట్టు నుంచి తీసుకొచ్చి మన దగ్గరే ప్రత్యక్షంగా ఒలిచి ఇస్తున్నారండి రుద్రాక్షలు. మనకి ఏ ముక్కుకి కావాలంటే ఆ ముక్కి మనకి రుద్రాక్షలు ఇస్తున్నారు. సో మీరు కూడా కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకోండి. ఓన్లీ గంగా ఘాట్ దగ్గరే మనకు ఒరిజినల్ రుద్రాక్షలు దొరుకుతున్నాయండి. ఇంకా ఎక్కడక్కడ మీరు వెతికినా దొరకవు. ఎందుకంటే మేము చాలా చోట్ల వెతికాం కానీ ఓన్లీ ఇక్కడ మాత్రమే దొరికినాయి. రేటు కూడా చాలా తక్కువ.
ఇక్కడే పెద్దలకు పిండ ప్రదానాలు కూడా చేస్తున్నారు. ఫుల్ క్యూ ఉంది. ఇక్కడ గంగలో స్నానాలు చేసి వచ్చి ఇలా గట్టిపైన పిండ ప్రదానాలు ఇస్తున్నారండి. ఇంకా మా బోట్ వచ్చేసిందండి. ఇంకా ఇలా అందరం కలిసి మేము బోట్ ఎక్కేసామండి. ఈ గంగా నది ఒడ్డున ఎన్నో ఘాట్లు ఉన్నాయంటండి. సుమారుగా 88 ఘాట్స్ ఉన్నాయంట. అసలు ఈ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ అండి. అసలు చాలా చాలా బాగుంది. నాకైతే ఇలాగా బోటింగ్ చేస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా సరే సందర్శించుకోవాల్సిన క్షేత్రం అండి కాశీ. ఎందుకంటే మోక్షాన్ని ప్రసాదించే ఆ మహాశివుడు ఇక్కడ కొలువై ఉన్నాడండి. ఇక్కడ మన పురాతన ఆచారాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. బాయ్ చెప్పండి. ఫోన్ కూడా బాయా. ఆ శివయ్య దర్శనం కోసం జనాలు చూడండి ఎలా కిటకిటలా ఆడిపోతున్నారో, ఎలా క్యూ కట్టారు. వాళ్ళకి ఎప్పటికి దర్శనం అవుతుందో కూడా తెలియదు పాపం. అయినా సరే శివయ్య మీద ఉన్న నమ్మకంతో ముందుకు వెళ్ళిపోతున్నారు. దర్శనానికి వెళ్లే మార్గ మధ్యన హోటల్ కనపడితే సరే కదా లంచ్ చేసి వెళ్దామని అందరూ ఇక్కడ ఆగి కొద్దిగా లంచ్ చేసామండి. ఆఫ్టర్ ఫుడ్ మళ్ళీ దర్శనానికి నడక స్టార్ట్ చేసాం. కాకపోతే మాకు లక్కీగా మా ట్రావెల్ ప్యాకేజ్ అతని వల్ల ఒక 2-3 అవర్స్లోనే మాకు ఆ మహాశివుని దర్శనం అయిపోయిందండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు. కాకపోతే ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి మీకు నేను చూపించలేకపోయాను. ఇక్కడ కొన్ని స్పెషల్ ఫేమస్ ఫుడ్స్ ఉన్నాయండి. మలాయ్ అని ఇలా కుండలో అమ్ముతున్నారు. చాలా ఫేమస్ అంట. ఇక్కడ నోట్లో పెట్టుకుంటే నోలా కరిగిపోతుందండి. అలాగే చాట్, కచోరీ, కోవాపూరి, లస్సీ, పాన్ ఇలా చాలా చాలా ఫేమస్ ఫుడ్స్ ఉన్నాయండి. మేమైతే అన్నీ ట్రై చేస్తామండి. చాలా టేస్టీ అండ్ సూపర్గా ఉన్నాయి. సో మీరు కూడా వారణాసి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్ గా మన లేడీస్ అందరికి ఇష్టమైన షాపింగ్ కి ఒక లుక్ వేసేద్దామా? మరి రండి చూద్దాం. అందులో ఇక్కడ బెనారస్ చీరలు చాలా చాలా ఫేమస్. చాలా తక్కువ రేట్లకే ఇక్కడ అమ్ముతారు. సరే కదా అని మా ఫ్రెండ్స్ అందరూ కలిసి కొద్దిగా బార్గెనింగ్ చేసి కొన్ని శారీస్ అయితే మేము అందరం తీసుకున్నాము. వాళ్ళైతే చాలా ఎక్కువగానే చెప్తారు. మీరైతే మాత్రం చాలా బార్గెనింగ్ చేసే ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది శారీస్ అయితే మాత్రం సూపర్ సూపర్ ఉన్నాయి. దాంట్లో బ్యాటరీ ఏది చూసారన్నారు.
దీనికి కాంట్రాస్ట్ बता रही है बुद्धा ही छेड़ी बुद्धा ही छेड़ी నేను మిమ్మల్ని కవర్ చేస్తాను. बस यही बात होगी पता झाड़ेंगे तो सलाह సాటిస్ఫై అవుతుంది. देखिए एकदम నాకు ఇది నచ్చింది. फ्लैट एट 200 मैम 14,500 కానీ అది జార్జెట్స్ పక్కన పెట్టుకోండి. కాదు జార్జెట్లు కాస్ట్లీ ఉంటాయి మన దగ్గర. 10,000 నువ్వు రాధాకృష్ణ ఏది ఇదా బాబు కనెక్షన్ రాధాకృష్ణ आपने जो दिखा है ना वही वाला బ్లాక్ బాగుంది అది. ये 3,500 का आएगा ये वाला डिजाइन आपको ओ जॉर्जेट्स का दिखा जॉर्जेट में जो वाला दिखा है उसके कलर्स मिलेंगे आपको दिखा एक साड़ी ये कितना है? ओ बोलो रेट्स बोलो. ये सर ये देखिए इसका मैम और दूसरा वेराइटी और दूसरा ये देखिए दिखा रहे हैं ये आपका 3,500 का कलर्स मिलेंगे। ఇవి చాలా చూసినా మేము చీరలు. ఈ వరల్డ్ కూడా అయిపోయింది మనకి. क्या निकल जाएगा कुछ नहीं निकलेगा నువ్వు చూడు బాబు. ఇంకోటి ఇస్తాడు ఎల్లోది నచ్చింది కానీ 2 అంటే నేను ఒకటేనా ఇస్తావా? మరి తీసుకో. పడుతుంది దాని మీద. ఇది కూడా చాలా చూసినాం. ఏ కిतना है? कौन सा मैम 2,500 ओ इधर का ये सारी मिक्स्ड ऑरेंज है ना ऊपर नच्चिने नीचे वाला देखो कौन सा हाँ ये वाला ऑरेंज 5 कलर्स आएगा लाइट अपना पूरा है कितने कलर से कहे? हाँ इसको देख लीजिए दीदी मैं नेक्स्ट आइटम बताता हूँ पहले ये बोलिए रेट होता इसका वो 12,500 उधर दीदी सब हाई रेंज है दीदी चीज भी तो देखिए अभी उससे भी अच्छा उससे भी बेटर मैं दिखाऊंगा అమ్మా ఎన్ని సార్ రిటర్న్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నామండి. వారణాసి టు గయా వెళ్తున్నాం. ఎందుకంటే గయా నుంచి మాకు హైదరాబాద్కి ఫ్లైట్ ఉంది. కాకపోతే రోడ్లో అంతా హెవీ రష్ ఉండటం వల్ల మేము ఫ్లైట్ టైంకి వెళ్ళలేకపోయాము. కాకపోతే లక్కీగా మళ్ళీ మాకు నెక్స్ట్ ఫ్లైట్ వెంటనే దొరికిందండి హైదరాబాద్కి. సో మళ్ళీ అది బుక్ చేసేసుకుని మేము ఇలా హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నామండి ఫ్లైట్లో వెళ్ళడానికి. మొత్తానికి ఆ మహాశివుని దయ వల్ల సక్సెస్ఫుల్గా మేము ఈ మహాకుంభమేళా యాత్రని కంప్లీట్ చేసుకున్నాము. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.